వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సోరకాయతో హెల్దీ స్నాక్ అండి. నాకు తెలిసి ఇంతకుముందు ఎవరు చేసి ఉండరు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము సోరకాయతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇదేనండి సొరకాయ, చాలా పెద్దగా ఉంది. ఇందులో హాఫ్ వాడేసిన కూడా నేను. పెద్దగా ఉంది కానీ చాలా లేతగా ఉంది. ఈ కాయలో హాఫ్ కట్ చేసుకుందాము. మనకు హాఫ్ సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. మిగతా హాఫ్ పక్కకు పెట్టేస్తున్నా. చూడండి ఎంత లేతగా ఉంది, ఎంత పెద్దగా ఉంది కానీ చాలా లేతగా ఉంది. దీన్ని ఇప్పుడు మనము గ్రేటర్తో తురుముకోవాలండి సన్నగా. మొత్తం కాయ అంతా తీసుకున్న పాట్ అంతా తురుముకోవాలి. సొరకాయని ఎప్పుడు పొట్టుతోనే వండుకోవాలండి. మరీ ముదిరిపోతే తప్పించి ఎప్పుడు పొట్టు తీయకూడదు. పొట్టులో ఫైబర్ చాలా ఉంటుంది. కాన్స్టిపేషన్కు చాలా బాగా పనిచేస్తుంది. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది పిల్లలు తినరు దీన్ని. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఏ విధంగా నా పిల్లలకు తినిపించాలి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలే కాదు పెద్దలు కానీ ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు. చూడండి మొత్తం కాయ అంతా తురిమేసిన, తీసుకున్న భాగం అంతా తురిమేసినాను. చాలా ఎక్కువ వచ్చింది. ముక్క చిన్ననే కనిపించింది కానీ తురుము చాలా ఎక్కువ వచ్చింది. దీన్ని ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా పిండేసుకోవాలి. లేకుంటే మనకి ఇంకా చాలా ఎక్కువ పిండి బట్టి చాలా అవుతాయి. ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది, అది ఇంకా చాలా అయిపోతుంది. కాబట్టి వాటర్ అంతా తీసేయాలి. మళ్ళీ వాటర్ మనం రీయూజ్ చేసుకోవచ్చు, పారేయద్దు వాటర్ని. చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటర్ పారేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ సొరకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చు అండి. ఏదో విధంగా చేసి పిల్లలకు పెట్టాలి. కానీ తినకుండా మటుకు, పిల్లలకు పెట్టకుండా మటుకు ఉండద్దు. కంపల్సరీ సొరకాయ తినిపించాలండి. వారానికి కనీసం 2 సార్లైనా సొరకాయ పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. చాలామంది పిల్లలు పెద్దలు కూడా తినరు. సొరకాయ అంటే అమ్మో సొరకాయ అని పారిపోతారు. కాబట్టి ఏదో విధంగా చేసి పెట్టండి. బజ్జీలు చేయొచ్చు, స్వీట్ చేయొచ్చు, సర్వపిండి పెట్టచ్చు, చాలా రకాలు చేయొచ్చు అండి. చూడండి మొత్తం వాటర్ అంతా పిండేసిన, ఇంత వాటర్ వచ్చింది. ఈ వాటర్తో నేను ఈరోజు రసం పెడుతున్నా. బెండకాయ ఫ్రై చేసినండి, దాంట్లోకి రసం పెడుతున్నా. వాటర్ మటుకు పారేయకూడదు. ఇంకా తురిమిన సొరకాయనంతా మళ్ళీ అదే బేసన్లో వేసేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇవి బాగా కారం ఉన్నాయి. అట్లాగే ఒక ఉల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసేసుకొని నీట్గా కడుక్కొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసేసిన. చూడండి ఇవి పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ. ఇది కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర 3 గుప్పిళ్ళు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ మొత్తము 1 బై 1 వేసేసుకోవాలి సొరకాయ తురుములో. తర్వాత ఒక 50 గ్రాముల నువ్వులండి, పచ్చి నువ్వులు, వేయించలేదు ఇవి, సొరకాయ తురుములో వేసేసుకోవాలి. నువ్వులు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 50 గ్రాములు వేస్తున్నా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేస్తున్నా అండి. ప్రస్తుతానికైతే 4 స్పూన్లు వేసిన. తర్వాత చూసుకుంటూ వేసుకోవాలి. రుచికి సరిపడా తగినంత సాల్ట్ వేస్తున్నా. 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా. ఉట్టి అల్లమేనండి ఇది. 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మంచిగా నలుచుకొని వేసుకోవాలి. దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది నలిస్తే. ఇప్పుడు ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా సొరకాయ తురుముకి కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి కలిపినాను, కానీ ఇంకా వాటర్గానే ఉంది సొరకాయ. మనం వాటర్ అంతా పిండేసిన అట్లనే ఉంది. ఇంకా కవర్లో ఉన్న కాడికి మొత్తం కార్న్ఫ్లోర్ వేస్తున్నా. అది 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇప్పుడు 1 బౌలు రైస్ ఫ్లవర్ అండి, బియ్యం పిండి వేస్తున్నాను. ఇది పొడి బియ్యం పిండే, గిర్నీకి పట్టిస్తాం కదా, ఆ బియ్యం పిండి వేస్తున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ వేస్తున్నా, కానీ మొత్తం పడుతుంది. హాఫ్ వేసి కలిపేసి చూసుకొని మళ్ళీ మళ్ళీ మొత్తం కూడా వేసేస్తున్నా. వేసేసి అంతా మంచిగా సొరకాయ తురుముకి బాగా పట్టేట్టుగా, ఎక్కువ మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. పసుపు వేస్తే కలర్ మంచిగా వస్తుంది. పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి. లూజ్ ఉందనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మనం కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది. వీటిని ఇప్పుడు మనం ముట్టిల్లాగా, మీకు ఐడియా ఉండొచ్చు ముట్టిలు అంటే ఈ విధంగా మనకి ఎంత పొడుగు ఇష్టమంటే అంత పొడుగు చేసుకోవాలి. నేను కడాయిలో ఎన్ని పడుతుందో అన్ని వేసినాను, అన్ని కడాయిలో వేస్తున్నాను. వీటిని
ఫింగర్ కడ్డీలు అని కూడా అంటారు. ఆలుగడ్డతో ఫింగర్ చిప్స్ చేస్తారు కదా, అదే విధంగా ఫింగర్ కడ్డీలు అని అంటారు. వీటిని ముట్టీలు అంటారు, ఫింగర్ కడ్డీలు అంటారు. పేరు ఏదైనా కూడా పదార్థం ఒకటే కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకున్నారనుకోండి మళ్ళీ 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 చేసుకుంటా అంటారు. సొరకాయ హెల్త్తో పాటు టేస్ట్ కూడా. మామూలు కూర వండితే తిన్నారు కానీ ఇట్లా చేసి పెట్టండి, పిల్లలు మంచిగా తింటారు. దీనికి కెచప్ పెట్టండి, టమాటా కెచప్ పెడితే మంచి ఇష్టంగా తింటారు. చూడండి ఆ కలర్ చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఎంత బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటాయి. అసలు ఒక్కడితో ఆపం, మనం తింటూనే ఉంటాం అయిపోయేదాకా తింటూనే ఉంటాం. అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. మనం నువ్వులు వేసినాం కదండి, నువ్వులతో విపరీతమైన టేస్ట్ వస్తుంది. నువ్వులు, అల్లము, పచ్చిమిరపకాయలు, మెయిన్ కొత్తిమీర అండి. కొత్తిమీరతో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత బాగుంటాయంటే దీని కాంబినేషన్ టమాటా కెచప్, లేదంటే మీ ఇష్టం చట్నీతోనే తినచ్చు. ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయండి. అన్నీ వేసినాం కదా మనం, ఉప్పు కారం అన్నీ వేసినాం కాబట్టి ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. నాకు టమాటా కెచప్ ఇష్టం కాబట్టి టమాటా కెచప్తో తింటున్నా. చట్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది. పెరుగుతో కూడా తినచ్చండి. పెరుగు లైట్గా సాల్ట్ వేసుకొని ఏదైనా ఒక చట్నీ వేసుకొని పెరుగులో చట్నీ కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పేవన్నీ హెల్దీయే చెప్తానండి, చాలా హెల్దీగా ఉండేవే చెప్తాను నేను, అన్హెల్దీ ఏది చెప్పను. కాబట్టి మీరు ధైర్యంగా తినచ్చు. ఆయిల్ ఫుడ్ అని అస్సలు అనుకోకండి. అస్సలు ఆయిల్ కొంచెం కూడా చేతికి అసలు అంటుతలేదు కూడా ఆయిల్. చూడండి చేతికి ఏమన్నా అంటుతుంది ఆయిల్? అస్సలు అంటదు. కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేసినాం కదా, అస్సలు ఆయిల్ అంటదు. చాలా టేస్ట్ ఉన్నాయండి, అసలు చెప్పలేకపోతున్నా నేను టేస్ట్ని. మెయిన్ చిన్నపిల్లలకు పెట్టండి. ఇప్పటి పిల్లలే కదా రేపటి భావి భారత పౌరులు. వాళ్ళు హెల్దీగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందండి. పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్లు, స్నాక్లు బయట నుంచి తెప్పించి పెట్టకుండా ఈ విధంగా కొంచెం కష్టం అనుకోకుండా చేసి పెట్టండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు. మన పిల్లల ఆరోగ్యం మనం చూసుకోకుంటే ఎట్లా అండి? పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళని హెల్దీగా ఉంచండి, మీరు హెల్దీగా ఉండండి, ఇంటిల్లిపాతి హెల్దీగా ఉండండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.